పెట్టుకో కరెక్ట్గా. వెనక్కి బ్యాక్ అనండి ఇద్దరు కలిసి. 1 2 3 4 5 6 7 8 9 రిలాక్స్. మళ్ళీ అనండి 1 2 3 4 5 6 7 8 9 రిలాక్స్. టర్న్ టేక్ నెక్ కింద ఇలా బ్లాంకెట్ ను ఫోల్డ్ చేసేసి నెక్ కింద ఇలా పెట్టేసుకొని కొంచెం వెనక్కి వచ్చి మనకు కిందికి ప్రెస్ చేసేసి 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళీ ప్రెస్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. కొంచెం క్రాస్ గా పెట్టుకో. మళ్ళీ ప్రెస్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మళ్ళీ ప్రెస్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. మనకి వైపు తిరగము. ప్రెస్ చేయమ కిందకి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. కిందికి బాగా ప్రెస్ చేయి. 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఇలా పొజిషన్ లో ఇది ఐసోమెట్రిక్స్, నెక్ ఐసోమెట్రిక్స్ వస్తుంది. ఇలా మనం కరెక్ట్ గా సర్వైకల్ రీజియన్ లో మనం పెట్టుకున్న తర్వాత కొంచెం వెనక్కి ఇలా కరెక్ట్ గా ఈ కర్వేచర్ ఉంటుంది కదా, ఈ సర్వైకల్ కర్వేచర్ దగ్గర మనం ఫోమ్ రోల్ అనేది పెట్టుకోవాలి. లేదంటే బ్లాంకెట్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని కిందికి ప్రెస్ చేసేసి 10 సెకండ్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. వదిలేసామా? సో కొంచెం ఇది మనకు ఇది కవర్ కావాలి. సర్వైకల్ రీజన్ అంతా కూడా మనం పెట్టుకునే బ్లాంకెట్ అనేది కవర్ కావాలి. రిలాక్స్. జనరల్ గా పిల్లలు పడుకున్నప్పుడు ఎక్కువగా ఇలాగా పిల్లోస్ హైట్ గా ఉండే పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే ఇలా పడుకున్నప్పుడు షోల్డర్స్ రెండు కూడా ముందుకు వస్తాయి, నెక్ ముందుకు టిల్ట్ అయిపోతుంది. సో దీనివల్ల ఎక్కువగా మార్నింగ్ లేచిన వెంటనే నెక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది పిల్లలకు. ఎప్పుడే కానీ ఇంత హైట్ ఉండే పిల్లోస్ అనేది యూజ్ చేయకూడదు. సో అట్లీస్ట్ ఈ విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా దీనికన్నా ఇంకా బెటర్ ఏంటంటే తల పైకెత్తమ్మా. ఇలాగా తల పైకెత్తం, కొంచెం తలదించు. ఓకే. సో కొంచెం తల పైకెత్తు, తలదించు. సో ఈ విధంగా పిల్లో అనేది మనకు కవర్ కావాలి. షోల్డర్స్ అనేది రిలాక్సేషన్ పొజిషన్ లో ఉండాలి. కర్వేచర్, సర్వైకల్ కర్వేచర్ అనేది ఈ సాఫ్ట్ బ్లాంకెట్ కానీ లేదా ఏదైనా సాఫ్ట్ రోల్ లాంటిది పెట్టుకొని ఈ హెడ్ అనేది ఇలాగా రెస్టింగ్, ఈ సర్వైకల్ అంతా కూడా ఈ సాఫ్ట్ దాని మీద వచ్చే విధంగా మనం పడుకోవాలి. జనరల్ గా పిల్లలు పడుకునేటప్పుడు ఇలాగా హైట్ ఎక్కువగా ఉండే పిల్లోస్ మీద పడుకుంటుంటారు. సో దానివల్ల ఏంటంటే నైట్ అంతా పడుకోవడం వల్ల మార్నింగ్ లేచిన వెంటనే నెక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో ఇది రాకోకుండా ఉండాలంటే పిల్లలు అనేది ఇంత పెద్దగా హైట్ ఉండే పిల్లోస్ వేసుకోకుండా చూసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే నెక్ అనేది ముందుకు టిల్ట్ అయిపోతుంది, ఇలా వెళ్ళిపోతుంటుంది. అండ్ నెక్స్ట్ షోల్డర్స్ కూడా ముందుకు వచ్చేసేస్తాయి. నైట్ అంతా అలా ఉండడం వల్ల ఏంటంటే ఈ సర్వైకల్ దగ్గర ఉండే ఈ మజిల్ అంతా కూడా స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. అందుకోసం ఇలాగా ఇంత హైట్ ఉండే పిల్లోస్ వేసుకోకూడదు. జనరల్ గా ఇలాగా ఉండాలి. ఇలా సింగిల్ పిల్లో మాత్రమే ఎక్కువగా యూజ్ చేయాలి. దీనికన్నా ఇంకా బెటర్ గా అంటే
ఇలాగా సాఫ్ట్ గా ఉండే ఫోమ్ రోల్ కానీ లేదంటే బ్లాంకెట్ కానీ హోల్డ్ చేసేసి ఇలాగా సర్వైకల్ రీజన్ లో మాత్రమే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ సర్వైకల్ రీజన్ అంటే మెడ అంతా కూడా ఈ సాఫ్ట్ బ్లాంకెట్ మీదనే ఉంటుంది. సో నెక్ అంతా కూడా నెక్ అండ్ హెడ్ అంతా కూడా రిలాక్సేషన్ పొజిషన్ లో ఉంటుంది. సో మనకి ఈ కర్వేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ కర్వేచర్ స్టిఫ్ అయిపోయినప్పుడు స్ట్రైట్నింగ్ అయినప్పుడు ఏంటంటే నెక్ మల్స్ అనేది స్టిఫ్ అయిపోయినప్పుడు ఆ సర్వైకల్ కర్వేచర్ అనేది స్టిఫ్ అయిపోతుంది. ఇలాగా సాఫ్ట్ పిల్లో లాంటిది కానీ బ్లాంకెట్ కానీ ఫోమ్ రోల్ లాంటిది కానీ ఇలాగా పెట్టుకున్నప్పుడు ఏంటంటే సర్వైకల్ కర్వేచర్ అనేది మనకు మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే కనుక అలాగా 2-3 పిల్లోస్ అనేది ఎక్కువగా హైట్ ఉండే పిల్లోస్ పెట్టుకోవడం వల్ల ఈ సర్వైకల్ మజిల్ స్టిఫ్నెస్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. దానివల్ల సర్వైకల్ కర్వేచర్ స్ట్రైట్ అవుతుంది. సో మనకు ఫ్రీక్వెంట్ గా నెక్ పెయిన్స్ అనేది జనరల్ గా వస్తుంటుంది. సో అలా రాకోకుండా ఉండడం కోసం చిన్నప్పటి నుంచే పిల్లలకు అనేది హైట్ పిల్లోలు అనేది అవాయిడ్ చేయాలి. సో ఇలాగా సాఫ్ట్ గా ఉండే బ్లాంకెట్స్ కానీ హోమ్ రోల్స్ కానీ ఇలా పెట్టుకున్నప్పుడు ఇది మనకు సర్వైకల్ కవర్ అవుతుంటుంది. సో నెక్స్ట్ షోల్డర్స్ మజిల్ కూడా రిలాక్సేషన్ పొజిషన్ లో ఉండాలి. సో ఇది కరెక్ట్ గా మన స్లీపింగ్ పొజిషన్. ఈవెన్ పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ స్లీపింగ్ పొజిషన్ అనేది ఎప్పుడే కానీ హైట్ గా ఉండే పిల్లోస్ లో పడుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పడుకున్నప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, షోల్డర్స్ అనేది ఇలాగా ముందుకు ప్రొట్యూట్ కాకూడదు, ఇలా ముందుకు వెళ్ళిపోకూడదు. ఇలా ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ షోల్డర్ దగ్గర నుంచి నెక్ వచ్చే ట్రెపిజియస్ మజిల్ అనేది స్టిఫ్నెస్ డెవలప్మెంట్ అవుతుంది. సో డే అంతా కూడా మనం వర్కింగ్ లో ఉంటాము ఫార్వర్డ్ నెక్ బెండింగ్ పొజిషన్ లో. సో నైట్ పడుకున్నప్పుడు కూడా హైట్ పిల్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలాగా వెళ్ళిపోతుంటుంది. సో ఈ మజిల్ అంతా కూడా స్టిఫ్ అయిపోతుంది. సో దానివల్ల మార్నింగ్ లేచిన వెంటనే హెడ్ ఏక్ కానీ నెక్ పట్టేయడం కానీ ఒక్కొక్కసారి చేయి అంతా తిమ్మిరి లాగడం కానీ ఇవన్నీ వస్తుంటుంది. సో ఇవన్నీ రాకోకుండా ఉండడం కోసం మనం ఈ చిన్న ప్రికాషన్స్ తీసుకున్నాం అంటే మార్నింగ్ లేచిన వెంటనే నెక్ స్టిఫ్నెస్ రావడము, నెక్ పెయిన్ రావడము, హెడ్ ఏక్ రావడము ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయడానికి ఉంటుంది. పిల్లలు జనరల్ గా ఏంటంటే స్కూల్ కు వెళ్తుంటారు. సో ఆడ మనము హోంవర్క్ చేయడం వల్ల కానీ మనం రీడింగ్ చేసేటప్పుడు కానీ నెక్ను ఎక్కువగా బెండ్ చేసేసి వాడు యూజ్ చేస్తుంటారు కాబట్టి నెక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే పాజ్. సో పిల్లలు జనరల్ గా ఎలా చేస్తారంటే పడుకున్నప్పుడు కూడా ఇలా హైట్ పిల్లోస్ పెట్టేసుకొని మొబైల్స్ చూడడము ఇలా చేస్తారు. సో ఇలా మొబైల్ ను క్యారీ చేసినప్పుడు వెయిట్ అంతా కూడా ఈ షోల్డర్ దగ్గర ఉన్న ఈ ట్రెపిజియస్ మజిల్ మీదనే ఎక్కువ పడుతుంది. సో దీని వల్ల కూడా ఏంటంటే ఐ సైట్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది. రెండోది ఏంటంటే నెక్ మజిల్ కూడా స్టిఫ్ అయిపోతుంది. సో ఇవి రెండు కూడా మనం అవాయిడ్ చేయించాలి. సో పడుకున్నప్పుడు మాత్రం ఇందాక చెప్పిన పొజిషన్ లోనే పిల్లలు పడుకోవాలి. గ్యాడ్జెట్స్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇలా పడుకోని అనేది చూడడం అనేది చేయకూడదు. చేసిన ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రిలీఫ్ నెక్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయడం వల్ల నెక్ పెయిన్ రాడు. థ్యాంక్ యూ.